హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఏంటంటే మీరు స్టేటస్ ఫీచర్‌గా వీడియోస్ గాని, ఇమేజెస్ గాని పోస్ట్ చేసుకోవచ్చని. అయితే అది ఆ మెథడ్ ఆ ఫీచర్ చాలా మందికి నచ్చట్లేదు. సో, అందరూ చాలామంది ఓల్డ్ ఫీచర్ బాగుందని చాలామంది కంప్లెయింట్స్ వస్తున్నాయి. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. వాట్సాప్ ఒకసారి చూసినట్టే మీరు, నాకు ఓల్డ్ వెర్షన్ వచ్చేసింది. అంటే ఓల్డ్ వెర్షన్ అంటే మీరు పాత స్టేటస్ ఫీచర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టే సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్తే చూసారు కదా! చూడండి, ఎట్ వర్క్, ఎట్ ద మూవీస్, ఎట్ స్కూల్, ఎట్ వర్క్, బెటర్ అబౌట్ టు డై అని ఇలా వచ్చేసాయి కదా! స్టేటస్ ఫీచర్స్ అని. చూడండి, ఇలా వచ్చేసాయి. నేను ఎలా చేశాను ఇదంటే, మీరు ఏం లేదు, సింపుల్‌గా ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి మనం వాట్సాప్ కోసం వెతకాలి కాబట్టి వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్ అని టైప్ చేసిన తర్వాత ఇలా టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ బీటా టెస్టర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్‌లో. అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, ఏ అప్లికేషన్ అయినా అందరికంటే ముందు మీరు యూజ్ చేయొచ్చు బీటా టెస్టర్‌గా జాయిన్ అయితే. చూసారు కదా! వాట్సాప్ మెసెంజర్ బీటా అని పక్కన. చూడండి కింద, యూ ఆర్ ఎ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ అని ఉంది. సో, నేనేం చేశానంటే, నేను దీంట్లో జాయిన్ అయ్యాను ఫ్రెండ్. జాయిన్ అయ్యాను కాబట్టి నాకు అప్‌డేట్ అని అన్‌ఇన్‌స్టాల్ అని ఉంది. మీకైతే అన్‌ఇన్‌స్టాల్ అని ఓపెన్ అని ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలంటే, కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! యూ ఆర్ ఎ బీటా టెస్టర్ అని. అక్కడున్నప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ లీవ్ లీవ్‌కి బదులు ఐ మీన్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే జాయిన్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీరు జాయిన్ అయినట్టే. కొన్ని గంటల్లోగా మీరు జాయిన్ అయిపోతారు. అండ్ మీకు కొత్త ఫీచర్ అనేది యాడ్ అయిపోతుంది. ఇందాక చూసారు కదా! నా వాట్సాప్‌లో స్టేటస్ ఫీచర్ అలా వచ్చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్, నేను ఎలా చేశానంటే ఇలా చేశాను. మీకు కొన్ని గంటల్లోగా మీకు స్టేటస్ ఫీచర్ అని వచ్చేస్తుంది. దాని తర్వాత మీరేం చేయాలంటే, ఇక్కడ అప్‌డేట్ అని ఉంటుంది. మీరు బీటా టెస్టర్‌గా అయిన తర్వాత అప్‌డేట్ అని ఉంటుంది. అప్‌డేట్‌ని ప్రెస్ చేయగానే మీ వాట్సాప్ అప్‌డేట్ అవుతుంది. అప్‌డేట్ అయిన తర్వాత మీకు ఆ ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.